డాక్టర్ గారు ఇందాక కాలర్ అన్నట్టుగా పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అని చెప్పేసి అపోహ ఉంటుంది, అది నిజమే అంటారా? ఇప్పుడు పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనకి పీసీఓడిలో కూడా మనం చూస్తామన్నమాట. అంటే మనకి ఎప్పుడో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అంటే నార్మల్గా అది తర్వాత కూడా బయటపడవచ్చు అనమాట, వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు పీసీఓడి అనేది. సో ఒకటేంటి అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడము, ఎగ్ పెరగడంలో మనకి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అంటే ఓవ్యులేషన్లో ఇబ్బంది అనేది ఉంటుంది. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తాము అంటే పీరియడ్ అయిన 2వ రోజు నుంచి అట్లా మనం ఎగ్ పెరగడానికి మళ్ళీ విడుదల అవ్వడానికి మందులు ఇవ్వడం ద్వారా పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా మనం ఓవ్యులేషన్ అనేది అయ్యేటట్టు చేయవచ్చు అనమాట. సో అట్లా చేసిన తర్వాత వాళ్ళని మనం అంటే నార్మల్గా కలిసి ట్రై చేయండి అని చెప్తామన్నమాట మనం ఓవ్యులేటరీ సైకిల్ అయితే. సో అట్లాంటి సైకిల్స్ మనం అరౌండ్ 5 to 6 months వరకు ట్రై చేయొచ్చు అనమాట. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో కూడా ఎగ్ సరిగ్గా పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు నార్మల్గా ట్రై చేయొచ్చు అనమాట న్యాచురల్గా. సో కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే పీసీఓ ఉన్న వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడము, మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఎగ్ అనేది మనం ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా రెసిస్టెంట్ పీసీఓలో చూస్తామన్నమాట. ఎగ్ పెరుగుదల అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే రెసిస్టెంట్ పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆప్షన్స్ కావాలంటే ఒకసారి లాప్రోస్కోపీ, ఒవేరియన్ డ్రిల్లింగ్ కానీ లేదు అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళడం కానీ, ఇవి అంటే ఇట్లాంటివి చేసుకుంటే వాళ్ళ లోపల ఏంటి అంటే టైం వేస్ట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీతో వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, జగదీష్ గారు వనపర్తి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం మాది వనపర్తి మేడం, తిరుమలపల్లె. అంటే వనపర్తి తిరుమలపల్లె మేడం. మా మ్యారేజ్ అయ్యి చెప్పండి 14 ఏళ్ళు అయింది. అయితే ఇప్పుడు మాకు ఫస్ట్ ఒక పాప వచ్చింది. ఓకే అండి. పాప ఇప్పటికి 9 years, రేపు 10వ నెల 6 తారీఖు 9 కంప్లీట్ 10లో వచ్చింది. ఓకే అండి. అయితే మళ్ళీ మాకు అనేది సంతానం అనేది కాలేదు మేడం. అంటే ఇంకా అసలు ప్రెగ్నెన్సీసే రాలేదు మీకు పాప పుట్టిన తర్వాత? లేదు మేడం. ఓకే అండి. మరి ఏమైనా టెస్ట్లు అవి చేయించుకున్నారా? టెస్ట్లు అన్ని చేయించుకున్నాము, అంతా బాగానే ఉంది అన్నారు మేడం. ఓకే, అంత బాగానే ఉంది. అవుతుంది కానీ తొందరపడవద్దు, అవుతారు మీరు కారు అనేది కాదు, అవుతారు అని అన్నారు మేడం. ఏది అనేది ఇక్కడ అంటే వైఫ్ కి ఏజ్ ఎంత అండి? నాది 34 మేడం. వైఫ్ కి ఎంత? 31 ఆ మధ్యలో ఉంటుంది. ఓకే అండి, 30-31 years. సో మనం ఇప్పుడు వైఫ్కి రెగ్యులర్గానే పీరియడ్స్ వస్తున్నాయి అంటే మనం స్కాన్ చేసి చూసుకోవాలన్నమాట. అంతా బాగానే ఉందా, యూట్రస్ కానీ ఓవరీలో ఎగ్స్ అనేవి కూడా అంతా బాగుందా లేదా జస్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా కూడా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఒకసారి టెస్ట్ చేసి చూసుకోవాలి థైరాయిడ్ అంతా బాగుందా, సో హార్మోన్ టెస్ట్ అంతా బాగుందా, షుగర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా. సో ఇవన్నీ టెస్ట్ చేసుకొని మీవి కూడా అదే ముందు మనం చెప్పినట్టు కణాల నెంబరే కాకుండా కదలికలు ఎట్లా ఉన్నాయి, మార్ఫాలజీ ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకొని దానికి తర్వాత ఇప్పుడు 31-32 years న్యాచురల్గా ట్రై చేసి విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఐయుఐ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్ళొచ్చు, అన్నీ బాగుంటాయి ట్యూబ్ టెస్ట్తో సహా. డాక్టర్ గారు జనరల్గా సంతానలేమి సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తుంటారు? ఇప్పుడు మనం సంతానలేమి సమస్యను నిర్ధారించడానికి అంటే మనకి డెఫినేషన్లోనే ఉంటుందన్నమాట. 1 year వరకు ట్రై చేసిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే కపుల్కి మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సబ్ఫర్టిలిటీకి మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి అనేది. సో ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, సో అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం అన్ని టెస్ట్లు అనేవి ఒకసారి చేసుకోవాలన్నమాట. వాళ్ళ కొంతమందికి ఏంటి అంటే సడన్గా చూస్తే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మేల్లో సడన్గా చూస్తే కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు, లేదు కౌంట్ 0 అనేది ఉండొచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం చిన్న ట్రీట్మెంట్స్ కాకుండా కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం మందులు అట్లాంటివి హార్మోన్ టెస్ట్ అవి చేయించుకున్న తర్వాత మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట, కౌంట్ పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని. ఎందుకంటే ఇప్పుడు మనకి బార్డర్ లైన్ కౌంట్ అనేది ఉందనుకోండి మేల్లో,
ఒకవేళ హార్మోన్స్ అనేవి ఎక్కువ ఉంటే మనం ఇంకా టైం అనేది ఒక 5 నెలలు ఆగండి 6 నెలలు ఆగండి అంటే వాళ్ళ లోపల కౌంట్ 0 అనేది కూడా అయిపోవచ్చు అనమాట. సో మనం అవన్నీ చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ వాళ్ళకి అంటే వెంటనే మనం సజెస్ట్ చేయాలన్నమాట. అంటే మనకేంటి అంటే ఇచ్చిన టైం లోపల మనం వాళ్ళ ప్రెగ్నెన్సీతో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే లేడీకి కూడా అంతే, మనకి ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇంకా న్యాచురల్గా ట్రై చేయండి, 1 ఇయర్ ట్రై చేయండి అట్లా చెప్పకుండా తొందరగా అనమాట ఒక 2 months న్యాచురల్గా ట్రై చేసి అయినా కూడా అవ్వకపోతే IUI సైకిల్ ట్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే IVFకి వెళ్ళండి అని సజెస్ట్ చేయొచ్చు అనమాట. దీని ద్వారా మనకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కొంతమందికి చూస్తాం ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంటే ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటే వాళ్ళకి న్యాచురల్ సైకిల్లో కానీ IUIలో కానీ సక్సెస్తో వెళ్ళిపోతారనమాట. సో అంటే వాళ్ళ కౌంట్ని బట్టి సో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాలన్నమాట. ఒకవేళ అన్నీ బాగున్నాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉంది, లేదు PCO లాగా ఉంది, అట్లాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే న్యాచురల్గా ట్రై చేయడం కానీ సో ఏదో ఒక సైకిల్లో వాళ్ళకి సక్సెస్ అనేది ఉండొచ్చు. లేదు న్యాచురల్గా ట్రై చేస్తే అవ్వలేదు అంటే IUIకి వెళ్ళండి. సో అట్లా అనమాట కపుల్ని బట్టి సో వాళ్ళ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని సజెషన్స్ ఇవ్వచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు సూర్యాపేట నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మి. చెప్పండి లక్ష్మి గారు. హలో హలో చెప్పండి. మ్యారేజ్ 7 years అయింది. ఓకే అండి, 7 years అయింది. నాకు సంతానం ఉండట్లేదు, అసలు ఒకసారి కూడా అందిపోయిందని లేదు. ఓకే, ఇంతవరకు 7 ఏళ్ళ పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు. ఓకే అండి. పీరియడ్స్ అనేవి ఎట్లా వస్తున్నాయమ్మా, రెగ్యులర్గా వస్తాయా? డైలీ పీరియడ్స్ మంచిగా వస్తాయండి. ఓకే అమ్మా. ఆగింది లేదు. ఏంటమ్మా? వస్తుందండి పీరియడ్స్. ఓకే చెప్పండి అమ్మా. ఏం హాస్పిటల్ తిరిగినా ఏంటి అంటున్నారు, సీటు కూడా ఉన్నాయి అన్నారు. ఓకే అమ్మా. కొంతమంది ఆపరేషన్ చేసేది. ఓకే అండి. అయినా అందట్లేదు. మీ ఆయన చెప్పండి అమ్మా. అదే హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ చేసుకొని చూసుకున్నారా? చేసుకొని చూస్తున్నాం మేడం, అన్ని రిపోర్ట్స్ తీసుకున్నాం, అన్ని మంచిగా ఉన్నాయి మేడం. ఓకే అమ్మా, అన్ని బాగున్నాయి అని చెప్పారు. అయినా కూడా అంటే చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేశారా? ట్రై చేసినాం మేడం. ఓకే, ఎగ్ ఫాలిక్యులర్ స్టడీ అవన్నీ చేయించుకున్నారు. లాప్రోస్కోపింగ్ కూడా చేసారు. ఓకే అమ్మా. అన్ని చేసారు. అయినా టెస్ట్ బేబీ కూడా ట్రై చేసినాం. ఓకే అమ్మా, IVF కూడా ట్రై చేసుకున్నారు. IUI చేసిన, టెస్ట్ బేబీ చేసిన. ఓకే అమ్మా. అంటే IVF ఎప్పుడు చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాల క్రింద చేసుకున్నారు? IVF ఇప్పుడు 6 months అవుతుంది. ఓకే 6 months బ్యాక్ చేయించుకుంటే ఎన్ని బేబీస్ వచ్చినాయి మీకు IVFలో? బేబీస్ చెప్పలేదు కానీ బాగానే జరిగినాయి. ఒకటమ్మా మనకి ఇప్పుడు ఏం చెప్పలేదు. 500 మిలియన్లో ఏం చెప్పారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. మందులు రాసిగా మళ్ళీ సెకండ్ 2 సార్లు వెళ్ళినప్పుడు తగ్గినాయి అని చెప్పారు. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు మనకు IVF చేయించుకున్న బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాగా జస్ట్ హార్మోన్ అనేది పెరిగి ఆ తర్వాత తగ్గిపోయింది. సో అది మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే IVFలో మనకి బ్లాస్టోసిస్ట్ వరకు వెళ్ళిందా, ఒకవేళ వెళ్తే ఎన్ని బేబీస్ వచ్చినాయి, ఎందుకంటే ఎగ్ నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. సో ఒకసారి మీరు మన దగ్గరకు వస్తే అన్ని డీటెయిల్డ్గా మనం చూసుకొని చెప్తామండి ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని. డాక్టర్ గారు సంతానలేమికి సంబంధించి చక్కటి పరిష్కారాలను అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.